అనబెల్ భయపెట్టే ఈ బొమ్మ రియల్ స్టోరీ తెలిస్తే గుండె ఆగిపోతుంది. ఈ పేరు వింటేనే పెన్నులో వణుకు పుడుతుంది. ఈ దెయ్యం బొమ్మ వెనుక ఉన్న రియల్ స్టోరీ తెలిస్తే తర్వాత ఏ బొమ్మను చూసినా భయంతో వణికిపోతారు. హర్రర్ సినిమాలు చూసే వాళ్ళకి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భయపెట్టే ఈ బొమ్మని స్ఫూర్తితో చాలా సినిమాలే తీశారు అండ్ చాలా కలెక్షన్సే వచ్చాయి. అప్పట్లో ఈ సినిమా తీసిన డైరెక్టర్స్ అండ్ నిర్మాతలు కూడా ఇది అసలైన కథ నుంచి తీసిన సినిమాని అని చెప్పారు. జనాలు దీని రియల్ స్టోరీ తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపించారు. ఇంతకీ ఆ బొమ్మ దెయ్యంలా ఎలా మారింది, అందులో ఆత్మ ఉందని ఎలా తెలుసుకున్నారు, ఆ బొమ్మని ఇంట్లో పెట్టుకున్న కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఇప్పుడు ఆ బొమ్మ ఎక్కడుంది, ఇలాంటి వివరాలన్నీ తెలుసుకునే ముందు, ఇంకా స్టోరీలోకి ముందుకెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సినిమాలో చూపిస్తున్న అమ్మాయి బొమ్మ అసలైన అనబెల్ కాదు. విల్ రిగన్స్ అనే బొమ్మ అసలైనది. 1970లో డొన్నే అనే యువతికి ఆమె తల్లి బహుమతిగా ఇచ్చింది. డొన్నే తన స్నేహితురాలు ఎంజీతో కలిసి రూమ్ లో ఉండేది. ఇద్దరు నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు. తల్లి ఇచ్చిన గిఫ్ట్ కావడంతో డొన్నేకి ఆ బొమ్మ అంటే ఎంతో ఇష్టం ఉండేది. అయితే ఆ బొమ్మ పెట్టిన చోట ఉండేది కాదు. అది క్రమంగా కదలటం మొదలు పెట్టింది. కొన్ని రోజుల తర్వాత అది పూర్తిగా ఒక గది నుంచి మరొక గదికి కదలడం మొదలుపెట్టింది. డొన్నే ఎంజీలు ఒక రోజు అనబెల్ బొమ్మను మంచం మీద పడుకోబెట్టి బయటకు వెళ్తారు. తిరిగి వచ్చి చూసేసరికి అది ఇంట్లో సోఫా పైన కనిపిస్తుంది. బొమ్మ అలా కదలడాన్ని చూసి ఏ ఎలుకలు లాక్కెళ్తున్నాయని భావించారు. ఎంజీ తన స్నేహితుడైన లవ్కి ఈ విషయం తెలిపింది. దాంతో లవ్ ఆ బొమ్మలో ఆత్మ ఉండొచ్చు అని తెలిపాడు. డొన్నే ఎంజీలు అతడి మాటలు నమ్మలేదు. ఈ విషయం తెలుసుకున్న రోజు నుంచి లవ్ ఆ బొమ్మని ద్వేషించడం పెంచుకున్నాడు. ఆ బొమ్మని వదిలించుకోవడానికి వారికి సలహాలు ఇచ్చేవాడు. అనబెల్ క్రమంగా తన ఉనికిని ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఇంట్లో పేపర్ను ముక్కలుగా చేసి సందేశాలు రాయడం మొదలుపెట్టింది. మాకు సాయం చేయండి మాకు అనే సందేశాలు ఆ పేపర్ల మీద కనిపించేవి. ఇంట్లో ఎవరూ లేనప్పుడు పేపర్లు ఎవరు చింపుతున్నారు, ఇలా ఎవరు రాస్తారు అని డొన్నే ఆలోచించింది. చివరికి గోళ్లపై కూడా అవే రాతలు కనిపించేవి. దాంతో ఆ బొమ్మలో ఏదో ఉందని అనుమానం మొదలైంది. ఒకరోజు రాత్రి డొన్నే ఇంటికి వెళ్లి చూస్తే అనబెల్ మంచంపై కనిపించింది. దాని చేతికి రక్తం ఉండడంతో డొన్నే షాక్ అయింది. దాని చేతిలో నుంచి రక్తం ఎలా వస్తుంది అని డొన్నే ఆశ్చర్యపోతుంది. డొన్నే ఇంకా అది సాధారణ బొమ్మ కాదని తెలుసుకుంది. దాంతో డొన్నే ఎంజీలు స్పిరిట్ గేమ్ ద్వారా ఆమె వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అప్పటికి డొన్నేకు అనబెల్ అంటే ఎవరో తెలీదు. అప్పటి వరకు అది మిల్ రిగన్స్ బొమ్మనే అనుకుంది. ఆ బొమ్మలో ప్రవేశించిన ఆత్మ పేరు అనబెల్ హెగ్గింగ్స్ అని తెలుసుకున్న డొన్నే ఆశ్చర్యపోయింది. ఆమె నిజంగా ఉందో లేదో అని తెలుసుకోవడం కోసం ఆ పేరును చుట్టుపక్కల వాళ్ళని అడిగి విషయాలు తెలుసుకోవడం స్టార్ట్ చేసింది. ఈ సందర్భంలోనే డొన్నేకి షాకింగ్ విషయాలు తెలిసాయి. డొన్నే నివసిస్తున్న అపార్ట్మెంట్ నిర్మించక ముందు ఇక్కడ ఒక పొలాలు ఉండేవి. ఒకరోజు అనబెల్ అనే ఒక చిన్న పాప చనిపోయి ఇక్కడ కనిపించిందని తెలుసుకుంది. అప్పటికి ఆమె వయసు 7 ఏళ్లు మాత్రమే అని తెలుసుకొని భయపడింది. డొన్నే ఎంజీలకు అసలు ఆ బొమ్మలోకి ఎందుకు వెళ్ళింది అని తెలుసుకోవాలనుకున్నారు. డొన్నే ఎంజీలను అనబెల్ ఇష్టపడుతుందని, వారితో కలిసి ఉండటానికి తను సురక్షితంగా భావిస్తుందని స్పిరిట్ గేమ్ లో తెలిపిందంట. దాంతో డొన్నే ఎంజీలు ఎందుకు అంగీకరించారు. ఈ బొమ్మని ఆమెతో ఉంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. కానీ ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. ఆ బొమ్మలో ఆత్మ ఉందని అనుమానించిన ఎంజీ స్నేహితుడు లవ్ పై అనబెల్ కక్ష కట్టింది. అతడు ఆ బొమ్మపై అయిష్టాన్ని చూపడం అనబెల్ కు నచ్చలేదు. దాంతో అతడికి చుక్కలు చూపించడం మొదలుపెట్టింది. అనబెల్ నిత్యం అతడికి కలలో వచ్చేది. అది తన పక్కనే పడుకున్నట్లు అతడికి అనిపించేది. అతడి గుండెలపై పాక్కుంటూ వెళ్లి పీక నొక్కుతున్నట్లు కలలు వచ్చేవి. ఒకరోజు అతడి తలను గోడకేసి కొట్టినట్టు కల వచ్చింది. దాంతో ఉలిక్కిపడి నిద్రలేచాడు. ఆ బొమ్మతో డొన్నే ఎంజీలకు ఏ రోజుకైనా ప్రమాదమని తెలుసుకున్నాడు. ఒకరోజు డొన్నే ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. దాంతో లవ్ ఎంజీతో ఒంటరిగా గదిలో ఉన్నాడు. రోడ్ ట్రిప్ కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుండగా ఎవరో డొన్నే గదిలోకి వెళ్ళినట్టుగా అనిపించింది. దాంతో మూసిన తలుపు తెరిచేందుకు కాసేపు కష్టపడ్డాడు. తలుపు తెరిచి చూస్తే ఆ గదిలో వస్తువులన్నీ ఎక్కడివి అక్కడ ఉన్నాయి. మంచం మీద ఉండాల్సిన ఆ బొమ్మ మాత్రం ఓ మూలన ఉంది. ఆ బొమ్మని తిరిగి మంచం మీద పెట్టేందుకు లవ్ దాని వద్దకు కదిలాడు. అతడు బొమ్మ దగ్గరికి వెళ్లే కొద్దీ శరీరం మంట పుట్టడం మొదలైంది.
మెడ వెనక కాలుతున్నట్లుగా అనిపించింది. ఆ తర్వాత గుండెలో నొప్పి వచ్చింది. షర్ట్ మీద గీరినట్లుగా మరకలు కనిపించాయి. అతడి చర్మం మీద కూడా గాయాలు కనిపించాయి. అది అనబెల్ చేస్తుందని తెలిసిన లవ్ వెనకడుగు వేశాడు. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన లవ్ ఎన్జీ డోనేలు దెయ్యాలను వదిలించే ఈడ్ వార్లెన్ను కలిశారు. అయితే వాళ్ళు ఆత్మ బొమ్మను ఆవహించిందంటే నమ్మలేదు. ఆ బొమ్మని ఆవహించింది అనబెల్ కాకపోవచ్చు, ఆమె పేరుతో ప్రేతాత్మ ఆవహించి ఉండొచ్చు అని అనుమానించారు. దాని లక్ష్యం డొన్నే శరీరంలోకి వెళ్లాలని చూస్తుందని తెలిపారు. డొన్నే ఇంటికి వెళ్లిన లెడ్వరన్స్ అపార్ట్మెంట్ మొత్తం తిరుగుతూ భూత వైద్యం చేసిన అనంతరం ఆ బొమ్మను ఓ సంచిలోని వేసుకొని కారులో తమ ఇంటికి బయలుదేరారు. ఆ బొమ్మతో ఎక్కువసేపు హైవేపై ప్రయాణించడం సురక్షితం కాదని ఎడ్ భావించాడు. అతను ఊహించినట్లే కారులో ఇంజన్ లో సమస్య ఏర్పడింది. బ్రేకులు కూడా పడలేదు. దాంతో ఎడ్ ఆ బొమ్మపై హోలీ నీళ్లు చల్లాడు. కొద్దిసేపటి తర్వాత కారు సాధారణ పరిస్థితికి చేరింది. ఎడ్ ఆ బొమ్మను తన ఇంటికి తీసుకువెళ్లి టేబుల్ మీద పెట్టాడు. ఆ చుట్టుపక్కల చాలా విపరీతమైన గాలి రావడం ఎదురైంది. అయితే ఆ బొమ్మ మాత్రం చాలా ప్రశాంతంగా కనిపించింది. కానీ కొన్ని వారాల తర్వాత ఆ బొమ్మ తన అసలు రూపాన్ని చూపించడం మొదలుపెట్టింది. డొన్నే ఇంట్లో ఉన్నట్లుగా ఒక గది నుంచి మరో గదికి వెళ్తూ ఎడ్ కు చుక్కలు చూపించే ప్రయత్నం చేసింది. దాంతో ఎడ్ తనకన్నా పెద్ద భూత వైద్యుడితో దాని ఆత్మను బంధించాలని ప్రయత్నించాడు. కానీ అక్కడే ఒక తప్పు జరిగిపోయింది. ఆ మతబోధికుడు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకొని భూత వైద్యం చేస్తున్న సందర్భంలో నువ్వు కేవలం ఒక బొమ్మవి మాత్రమే, నువ్వు ఎవరిని ఏం చేయలేవని అన్నాడు. అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా అతడి బ్రేకులు ఫెయిల్ అయ్యి ప్రమాదంలో పడ్డాడు. ఆ ప్రమాదం నుంచి అతడు లక్కీగా బయటపడ్డాడు. అందులోని ఆత్మను బయటికి పంపడం కష్టమని భావించిన ఎడ్వర్నర్లు దీన్ని బంధించాలని నిర్ణయించుకున్నారు. ఆ బొమ్మని ఉంచేందుకు సిలువు, హోలీ వాటర్ జల్లిన ఒక చక్కటి బాక్స్ ను తయారు చేసి అనంతరం ఆ బొమ్మ అందులో పెట్టి లాక్ వేశారు. ఆ షోకేస్ వల్ల ఆ బొమ్మ బయటకు వెళ్లకుండా బుద్ధిగా ఉంది. అయితే దీనివల్ల ఇప్పటికైనా ప్రమాదమే అని ఎడ్ వార్నర్స్ హెచ్చరించారు. అలాగే ఆ షోకేస్ ఎవరిని ముట్టుకోవద్దని హెచ్చరిస్తూ నోటీస్ బోర్డు పెట్టారు. ఆ బొమ్మ ఇప్పుడు ఇంగ్లాండ్ లో ఒక మ్యూజియంలో ఉంది. ఇందులో కేవలం అనబెల్ బొమ్మ మాత్రమే కాదు, ఎడ్ వార్నర్స్ స్వీకరించిన వివిధ వస్తువులు సైతం ఉన్నాయి. అయితే వాటిని ముట్టుకుంటే చాలా ప్రమాదం. అలాగే ఈ మ్యూజియంలో దెయ్యం పట్టిన వ్యక్తులను మాటలు కూడా రికార్డ్ చేస్తారు. అయితే ఇదంతా ఎంతవరకు నిజం అనేది ఎవరూ చెప్పలేం. వాటిని ప్రత్యేకంగా చూసిన వాళ్ళు వీడియోలు, కథలు వీటిని ప్రచారం చేయడం వల్లే ప్రతి ఒక్కరు నిజం కావచ్చేమో అని నమ్మడం మొదలుపెట్టారు. కానీ చిత్ర విచిత్ర ప్రపంచంలో దేన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఇది ఈ అనబెల్ స్టోరీ. మీకు ఎలా అనిపించింది? ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా నా కంటెంట్ నచ్చే ఉండిద్ది. సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.